అందరికీ నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఉరుకుల పరుకుల జీవితం, ఎవరికి కూడా అంతగా టైం ఉండట్లేదు, బిజీగా గడిపేస్తున్నారు. సో చాలా వరకు మానసిక ఆందోళన, వర్క్ స్ట్రెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని చెక్ పెట్టడానికి ఏమన్నా సొల్యూషన్స్ ఉంటే మీ మాటల్లో మాకు తెలియజేయండి. అంటే మనం ఇప్పుడున్న బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరికి రోజువారీ దైనందిన జీవితంలో ఏదో ఒక దశలో టెన్షన్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. అది వర్క్ లోడ్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కావచ్చు, లేదా కెరియర్ పరంగా టెన్షన్స్ ఏదో రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేమవుతుందంటే రోజులు గడిచే కొద్దీ అదే ఒక ప్రెషర్గా మీ లోపల నుంచి బయటికి వస్తుంది. అదే హై బీపీ. మీకు తెలియదండి, మీరు ఈరోజు ఏదో ఒక విషయం మీద బాగా ఇబ్బంది పడ్డారు, టెన్షన్గా ఫీల్ అవుతున్నారు. కొద్ది రోజుల తర్వాత అదే ఒక డిసీజెస్గా బయటికి వస్తుంది. మీరేమనుకుంటారు, నేను చాలా బాగున్నాను కదా, ఇంత సడన్గా నాకు ఎందుకు హై బీపీ వచ్చింది అనుకుంటారు. బీపీ మీకు ఈరోజు వచ్చిందంటే మీరు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం బాగా ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయి. అక్కడ మీకు విత్తనంగా స్టార్ట్ అయ్యి ఉంటుంది. లోపల తినేస్తుంది. అవునండి, దాన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. వెరీ వెరీ డేంజర్ అండి. ఎప్పుడైతే మీరు ముందుగా దాన్ని గుర్తించగలుగుతారో, మీ బాడీ సిమ్టమ్స్ని మీరు గమనించగలుగుతారో, దాన్ని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి కనుక మెడిసిన్స్కి అలవాటు పడ్డారంటే లైఫ్ లాంగ్ మీరు వాడాలని డాక్టర్స్ సూచిస్తారు. కానీ స్టార్టింగ్లోనే గుర్తించారనుకోండి, మనకు యోగా ద్వారా వెరీ వెరీ పవర్ఫుల్ రెమెడీస్ ద్వారా మనం చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. మీకు ఎంత బీపీ అయినా ఉండనివ్వండి, 3 months నేను చెప్పే టెక్నిక్స్ మీరు ఫాలో అవ్వండి, 100% బీపీ అనేది మీకు నార్మల్కి రావడం జరుగుతుంది. సమాజంలో మనం ఒక 10 మందిని తీసుకుంటే 5 మందికి హై బీపీ ఉంటుంది. ఒకప్పుడు హై బీపీ ఎప్పుడు వచ్చేది? ఆఫ్టర్ 50 yearsకి వచ్చేది. ఇప్పుడు 25 years 30 years స్టూడెంట్స్కి కూడా రావడం జరుగుతుంది. దీనికి రకరకాల కారణాలు కావచ్చు. ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసే వర్క్ లోడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ సంవత్సరం అనేది ఏజ్తో సంబంధం లేకుండా బీపీ రావడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం ఈ 3 టెక్నిక్లు తెలుసుకోగలిగితే మీకు ఎంత బీపీ ఉన్నా కూడా వితిన్ 3 monthsలో నార్మల్కి వచ్చేస్తుంది. 21 daysలోనే మీకు తగ్గుతుంది, మీకు క్లారిటీగా తగ్గిపోతుంది. కానీ 3 months ఎందుకు చెప్పానంటే, మీరు 21 days చేసిన తర్వాత మీకు బాడీకి అలవాటు అవుతుంది. మీ బాడీ మీరు వదలమన్నా వదలదు. కాబట్టి 3 months కంటిన్యూగా చేయండి, చాలా పర్ఫెక్ట్గా తయారవుతారు. ఎందుకంటే బీపీ చాలా చాలా డేంజర్, సైలెంట్ కిల్లర్ అంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా మీకు కళ్ళు తిరిగినా, సడన్గా మీ బాడీ షేక్ అవుతున్నా, లేక కొంత వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా, ఎక్కువగా చెమటలు పడుతున్నా, అది హై బీపీ అని గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ, ఇంట్లో మీ భార్య కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీరు వాళ్ళని చూస్తున్నా మీకు ఎక్కువగా కోపం వస్తున్నా, ఎక్కువగా మీరు అరవాలని అనిపించినా కూడా, మీకు ఏదో గుండె దడ అనిపిస్తున్నా, హై బీపీ లక్షణాలని గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా తగ్గించుకోవాలి? 3 అండి. ఒకటి మీకు ఇంపార్టెంట్ ముద్ర చెప్తాను, ఒకటి బ్రీతింగ్ టెక్నిక్ చెప్తాను, ఒకటి ప్రాణాయామ చెప్తాను. ఈ మూడు గనక మీరు వాడితే మీ ఫ్యామిలీలో ఎవరు ఉన్నా కూడా ఈ టెక్నిక్స్ మీరు చెప్పండి, 100% తగ్గుతుందండి. ముందుగా ఎప్పుడు మీరు ఎక్కడైనా ఉన్నా కూడా సడన్గా మీకు బీపీ వచ్చిందనుకోండి, ఒక ముద్ర చెప్తానండి, దాన్ని బీపీ ముద్ర అంటారు. మీ 2 చేతులు ఇలా తీసుకొని మీ ఉంగరపు వేలు, మీ మధ్య వేలుని 2 ఫోల్డ్ చేసి ఇక్కడ తీసుకురావాలి, ఇలా. తర్వాత మన చిటికెన వేలు, చూపుడు వేలు, బ్రొటన వేలు ఇలా ఉండాలి. దీనికి మీరు చేయాల్సింది ఏం లేదు. మీరు ఎక్కడైనా మీకు హై బీపీ వచ్చింది అని మీరు అనుకుంటే, మీరు ఆఫీస్లో ఉన్న, మీ ఇంట్లో ఉన్న, మీరు జర్నీలో బస్సుల్లో ప్రయాణిస్తున్నా కూడా మీకు ఎప్పుడైనా అనీజీగా అనిపిస్తుంది అనుకుంటే వెంబడే ఈ ముద్ర వేసేయండి, మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. కాబట్టి ఎంతసేపు వేయాలి ఈ ముద్ర, ఎప్పుడు వేయాలి? చాలామందికి డౌట్ వస్తుంది. ఈ ముద్ర వేయడానికి మీకు ఏ ఆహార అలవాట్లు ఏ అవసరం లేదండి, జస్ట్ మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు. అయితే ఈ ముద్ర 2 చేతులతో వేయాలి. చూడండి, ఇలా స్ట్రైట్ గా ఉండాలి. మిగతా మనకు మధ్య వేలు,
తర్వాత రింగ్ ఫింగర్ ఉంగరపు వేలు రెండు నొక్కి ఇలా పట్టాలి. తర్వాత ఇలా పెట్టుకొని మీరు జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చున్నా చాలు. ఒక 10 minutes న్యాచురల్గా 3 months అలా చేయండి. సింపులే కదండి, మనం కష్టపడాల్సింది ఏమీ లేదు. ఎందుకు సార్ ఈ ముద్రనే వేయమంటున్నారు బీపీకి? దీని కారణం ఏంటి అంటే మన అరచేయిలోనే టోటల్ మన బాడీ అంతా ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన ఈ 2 వేళ్ళు ఉన్నాయి కదండి, ఇవి 2 కాళ్ళు. ఈ 2 వేళ్ళు వచ్చేసి మన హెడ్, ఇది మన బాడీ. కాబట్టి మన అరచేతుల్లోనే మన బాడీ అంతా ఉంది. అన్ని నర్వస్ సిస్టమ్ మన కాళ్ళు చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ ఫింగర్స్ని ఫోల్డ్ చేస్తామో మన బ్లడ్ వెజల్స్లో కూడా బ్లడ్ ఫ్లో అనేది చాలా సింపుల్గా జరుగుతుంది. ఎప్పుడు మనకు హై బీపీ వస్తుందంటే మన రక్త ప్రవాహం అనేది పలచగా కాకుండా మందంగా అయినప్పుడు, నరాలు గట్టిపడినప్పుడు మీకు బ్లడ్ ఫ్లో చాలా స్లోగా వెళ్తుంది. అప్పుడు హై బీపీ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ముద్ర ఒకటి మీరు హై బీపీ ముద్ర అంటారు, ఇది వేసి చూడండి, 100% పవర్ఫుల్గా ఉంటుంది. మీ వీలుని బట్టి ఉదయం తినకముందు ఒక 10 నిమిషాలైనా వేసుకోండి, సాయంత్రం 10 నిమిషాలు, 20 minutes కేటాయించండి. వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఎంత బీపీ ఉన్నా తగ్గిపోతుంది. ప్రశాంతంగా మీరు కళ్ళు మూసుకొని కూర్చోవడమే. ఒక 10 నుంచి 15 నిమిషాలు చేయండి, చాలా చాలా పవర్ఫుల్. ఇంకోటి ఏంటంటే అండి, మీకు ఎంత మెంటల్ టెన్షన్ అయినా ఉండనివ్వండి, బీపీ రావడానికి మెయిన్ కారణం స్ట్రెస్సే కదా. కాబట్టి మీ కుటుంబంలో కానీ ఎక్కడైనా మీకు స్ట్రెస్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ భ్రామరీ చేయాలి. భ్రామరీ చేసినప్పుడు టోటల్ మన మైండ్ సెట్నే మార్చేస్తుంది. మనకు అన్ని రకాల డిసీజెస్ వచ్చేది కేవలం మన మైండ్ సెట్ నుంచే. దాన్నే సైకోసోమాటిక్ డిసీజ్ అంటారు. ఎప్పుడైతే మనం మైండ్ని సరి చేసుకుంటామో అన్ని డిసీజ్లను మనం కంట్రోల్ చేయొచ్చు. మీకు విల్ పవర్ పెరిగినప్పుడు మైండ్ మీ కంట్రోల్లో ఉంటుంది, అప్పుడు మీ బాడీ కూడా మీకు మాట వింటుంది. దానికి ఏం చేయాలంటే భ్రామరీ చేయాలి. ఈ భ్రామరీ ద్వారా ఈ బ్రీతింగ్ టెక్నిక్ని మీరు ఫాలో అయ్యారనుకోండి, వితిన్ 5 minutesలో మీ బీపీ కంట్రోల్లో, వితిన్ 5 minutes. ఎలా చేయాలి భ్రామరీ అంటే, మన 2 బ్రొటన వేళ్ళు ఉంటాయి కదా, ఈ 2 బ్రొటన వేళ్ళు మన చెవిలో ఇలా పెట్టుకోవాలి. జస్ట్ లైట్గా ఇట్లా ప్రెజర్ చేయాలి. తర్వాత ఈ మిగతా వేళ్ళు ఉంటాయి కదా, ఈ మిగతా వేళ్లలో ఓన్లీ ఈ చూపుడు వేళ్ళు 2 ఉంటాయి కదా, ఈ చూపుడు వేళ్ళు అనేది మన నుదుటి ప్రాంతంలో ఇలా పెట్టండి. తర్వాత మిగతా 3 వేళ్ళు ఇగో ఇక్కడ తీసుకురావచ్చు. ఇలా ఇది దీని పొజిషన్. తర్వాత మీరు నిండుగా గాలి తీసుకోవాలి. తర్వాత ఈ వేళ్ళు ఉంటాయి కదా, ఈ లైట్గా ముక్కిని ప్రెస్ చేస్తూ గాలిని బయటికి, మనకు తుమ్మెద సౌండ్ ఉంటుంది కదా, హమ్మింగ్ సౌండ్, అలా బయటికి చేయాలి. చూడండి ఒకసారి, నేను ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను. ఇలా చేయాలండి. చాలా చాలా సింపుల్ అండి. దీని ద్వారా మన బ్రెయిన్ వేవ్స్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మీ బ్రెయిన్ ఇది 5 minutes ఎనఫ్ అండి. ఒక 20 cycles చేస్తే చాలు, ఓన్లీ 5 minutes. ఎందుకంటే మీరు ఇలా చేయడం ద్వారా మీ బ్రెయిన్ అనేది చాలా కామ్గా ఉంటుంది. దీనికి యాక్చువల్గా బ్రెయిన్ వేవ్స్ అనేది ఎంత అలజడిగా ఉన్నా కరెక్ట్ పొజిషన్లోకి వస్తాయి. వెరీ వెరీ పవర్ఫుల్, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఇది భ్రామరీ. కాబట్టి హై బీపీ ఉన్న వాళ్ళు భ్రామరీ చేయడం ద్వారా చాలా ఈజీగా తగ్గించుకుంటారు. మూడోది ఏంటి అంటే అండి, అనులోమ్ విలోమ్ ప్రాణాయామ. అనులోమ్ విలోమ్ ప్రాణాయామ చేయడం ద్వారా మీరు ఎంత ప్రెజర్ నుంచి అయినా ఉండనివ్వండి, వితిన్ 10 minutesలో చాలా కూల్గా అవుతారు. మీ నర్వస్ సిస్టమ్ కానివ్వండి, బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి, మీ ఆలోచన విధానం అంతా మారుతుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. మీరు అనులోమ్ విలోమ్ ప్రాణాయామ చేయడానికి కేవలం మీ రైట్ హ్యాండ్ని మాత్రమే వాడాలి, లెఫ్ట్ హ్యాండ్ని వాడకూడదు. లెఫ్ట్ హ్యాండ్ జస్ట్ జ్ఞానముద్ర అంటారు, చిన్ముద్ర అంటారు. జస్ట్ ఇలా పెట్టి కూర్చోండి చాలు. ఇలా పెట్టి రైట్ హ్యాండ్ని మనం ఎలా వాడాలి అంటే, మన ఓన్లీ చిటికన వేలు అండ్ బ్రొటన వేలు అండ్ చూడండి థమ్ ఫింగర్ ఏం చేయాలి అంటే, ఈ చిటికన వేలు మన లెఫ్ట్ నాస్ట్రిల్ మీద పెట్టుకోవాలి.
అదేవిధంగా బ్రొటన వేలు కుడి ముక్కు మీద పెట్టుకోవాలి. ముందుగా ఏం చేయాలి అంటే ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకోవాలి, చిటికెన వేలుతో దాన్ని మూసేసి కుడి ముక్కు ద్వారా వదలాలి. మళ్ళీ కుడి ముక్కు ద్వారా గాలి తీసుకోవాలి, ఎడమ ముక్కు ద్వారా వదలాలి. అంటే ఒక ముక్కు ద్వారా గాలి తీసుకొని ఇంకో ముక్కు ద్వారా వదలాలి, మళ్ళీ గాలి వదిలిన ముక్కు ద్వారా గాలి తీసుకొని ఎడమ ముక్కు ద్వారా వదలాలి. ఇలా మీరు ఒక 20 సైకిల్స్ చేస్తే చాలండి. అంటే మినిమం 15 మినిట్స్ చేస్తే వెరీ వెరీ పవర్ఫుల్. స్లోగా చేయాలి. స్లోగా చేస్తున్నప్పుడే ఆ బ్లడ్ ఫ్లో అనేది మీకు నిదానంగా జరుగుతుంది, బీపీ తగ్గుతుంది. మీరు బ్రీతింగ్ తీసుకున్నప్పుడు సౌండ్ రాకూడదు, స్లోగా తీసుకోవాలి, లాంగ్గా తీసుకోవాలి. ఒకసారి నేను చేస్తాను చూడండి. ముందుగా ఏం చేయాలంటే ఈ బ్రొటన వేలుతో కుడి ముక్కు మీద మూసేయాలి, ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకోవాలి. చిటికన వేలుతో ఎడమ ముక్కుని మూసేసి కుడి ముక్కు ద్వారా గాలి వదలాలి. ఇప్పుడు కుడి ముక్కు ద్వారా గాలి తీసుకొని ఎడమ ముక్కు ద్వారా వదలాలి. ఇలా ఒక ముక్కు ద్వారా గాలి తీసుకోవాలి, రెండో ముక్కు ద్వారా వదలాలి, మళ్ళీ కుడి ముక్కు ద్వారా తీసుకుని ఎడమ ముక్కు ద్వారా వదలాలి. అలా ఒక 20 సైకిల్స్ చేయడం ద్వారా చాలా ప్రశాంతంగా ఉంటారండి. మీరు కావాలంటే మీ దగ్గర బీపీ మిషన్స్ ఉంటే ఈ అనులోమ్ విలోమ్ ప్రాణాయామ చేసి మళ్ళీ చెక్ చేసుకోండి. విత్ ఇన్ 5 మినిట్స్లో రీడింగ్ 20-30 degrees తగ్గుతుంది. వెరీ వెరీ పవర్ఫుల్ అండి. మీ బాడీ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ 3 చేసిన తర్వాత మీరు ఒక్క 10 నిమిషాలు శవాసనంలో పడుకోండి. మీరు ఎప్పుడైతే శవాసనంలో పడుకుంటారో మీ బాడీ అనేది రెస్టింగ్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి బ్లడ్ ఫ్లో అనేది బాడీ అంతా చాలా బాగా జరుగుతుంది. వెరీ 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 పవర్ఫుల్ అండి. శవాసనంలో పడుకోవడం ద్వారా మీ బాడీకి ఒక యోగ నిద్ర లాగా ఉంటుంది. దీని ద్వారా ఏమంటారంటే పెరిఫెరల్ న్యూరోపతి అని, కొంతమందికి స్పర్శ ఉండదు, అటువంటి వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ సింపుల్ టెక్నిక్ మీరు ఫాలో అవడం ద్వారా 100% బీపీ అనేది మీకు 3 months అంటే 90 daysలో తగ్గుముఖం పడుతుంది. ఎందుకు వస్తుందండి బీపీ అంటారు? బీపీ చాలా రకాల కారణాలు ఉంటాయి. జన్యుపరంగా రావచ్చు, అంటే తల్లిదండ్రుల ద్వారా రావచ్చు, ఒబేసిటీ ద్వారా రావచ్చు. మెయిన్గా ఒబేసిటీ అండి. ఎవరైతే స్థూలకాయం ఉంటారో, ఎవరైతే మీ బిఎంఐకి మించి ఓవర్ వెయిట్ ఉంటారో దాని ద్వారా వస్తుంది. ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం ద్వారా వస్తుంది. అంటే జంక్ ఫుడ్ టోటల్ బేకరీ ఐటమ్స్ అండి. వాటి ద్వారా ఎప్పుడైతే వాటిని మీరు అవాయిడ్ చేస్తారో 100% మీరు బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. హై కార్బోహైడ్రేట్ ఫుడ్, కార్బ్స్ని తగ్గించాలండి. మీరు ఎంత కార్బ్స్ని తగ్గిస్తే కార్బ్ ప్లేస్లో ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ని కనుక వాడేటట్లయితే 100% తగ్గించుకోవచ్చు. అండ్ గుడ్ స్లీపింగ్ ఉండాలండి. ఎప్పుడైతే గుడ్ స్లీప్ ఉంటుందో 100% మీకు బీపీ తగ్గుతుంది. ఎప్పుడైతే నాకు బీపీ ఉంది అని మీరు మనసులో అనుకున్నారో అది రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దాని మనసులోకి వెళ్ళి ముందుగా తీసేయండి. అది లేదు అనే మీరు అనుకోండి, 100% అది ఉండదు. ఏదైనా అఫర్మేషన్ ఏదైనా చెప్తారా దీనికి సంబంధించి ఏదన్నా? అవునండి, అది చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎవ్రీడే ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన బాడీలో ఉండే టాక్సిన్స్ బయటికి వెళ్తాయి. అప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. యాక్చువల్గా మనకు హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో బ్లడ్ ఫ్లో చాలా బాగా జరుగుతుంది. కార్టిసోల్ అనేది ఉండదు. ఎప్పుడైతే మనకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో అప్పుడు లైఫ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. హ్యాపీ హార్మోన్స్ ఓన్లీ ఎక్సర్సైజ్ ద్వారానే వస్తుందండి. కాబట్టి ఇటువంటి విషయాలు మీరు తెలుసుకొని కనుక బీపీని కంట్రోల్లో పెట్టుకోవచ్చు, చాలా ఆనందంగా ఉంటారు. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. ఈ 3 కనుక టెక్నిక్స్ మీరు ఫాలో అయితే మీరు ఎంత బ్లడ్ ప్రెషర్ ఉన్నా మీ ఆలోచన విధానం మారుతుంది. మీరు చాలా నార్మల్కి వస్తారు, మంచి ఆరోగ్యంగా జీవిస్తారు. ప్రతిరోజు అనుకోండి, నేను చాలా సంతోషంగా, ఆనందంగా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్ అనుకోండి. రోజు ఉదయం లేచిన తర్వాత ఐఆమ్ హెల్దీ అని 11 సార్లు అనుకోండి. ఐఆమ్ హెల్దీ, ఎస్ ఐఆమ్ హెల్దీ, ఎస్ అని 11 సార్లు అనుకోండి. పడుకునే ముందు అనుకోండి. మీరు ఏదైతే అఫర్మేషన్ లోపలికి అందిస్తారో అదే మీ బ్రెయిన్ నమ్ముతుంది, అదేవిధంగా మిమ్మల్ని ఉంచుతుంది. ఓవరాల్గా ఈ బీపీకి చెక్ పెట్టడానికి యోగా ద్వారా మా కోసం మంచి అద్భుతమైన టెక్నిక్స్ తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.